టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. నాచారం ఓల్డ్ విలేజ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సభ్యులు వచ్చారు. వారు ఎందుకు వచ్చారు, వారి సమస్యలు ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ప్రేమ్ కుమార్ నా పేరు. నేను నాచారం ఓల్డ్ విలేజ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఒక 210 యార్డ్స్. దాంట్లో నుంచి పక్కకున్న వ్యక్తి ఒక 50 యార్డ్స్ ఆక్యుపై చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేశాడు. దాని గురించి మేము ఇక్కడ డీసీ గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి, తర్వాత జోనల్ కమిషనర్కి కూడా ఇచ్చాము. కానీ 3 నెలలు అయిపోయింది, ఇంతవరకు యాక్షన్ లేదు, ఏం లేదు. ఆ ల్యాండ్లో మాకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కు బిల్డింగ్ కట్టి ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చి ఉన్నారు. దాంట్లో మాకు సీనియర్ సిటిజన్కు భవనం కట్టియాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అది ల్యాండ్ కబ్జా అయిపోతున్నది, అధికారులు ఎవరు స్పందించడం లేదని కలెక్టర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అధికారులు ఏం చెప్పారు? ఇక్కడ ఇప్పుడు ఏమో తహసీల్దార్కు లెటర్ను, డీసీకి లెటర్ రాస్తాం, ఒక 1 వీక్ అయిన తర్వాత మీరు కనుక్కోండి అని చెప్పారు. నా పేరు ప్రకాష్ రెడ్డి, నాచారం డివిజన్ మాజీ అధ్యక్షుని, మేడ్చల్ జిల్లా ఎన్టీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ. మాకు ఇక్కడ గత 40 ఏళ్ళ నుండి కూడా ఈ ల్యాండు ఎస్లీ స్కూల్ అనే మన గవర్నమెంట్కు అటాచ్మెంట్ స్కూల్ ఉంది. అక్కడ ఆ స్కూల్లో దాదాపు 400 మంది పిల్లలు, విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు పార్కుగా, వాళ్ళకు ప్రేయర్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి మేము దాన్ని గుర్తించి దాన్ని కాలనీ వాళ్ళే కాదు, నాచారం డివిజను ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆపుకున్నారు. అది 3 సర్వే నెంబర్లో ఉంటుంది. 3 సర్వే నెంబర్లో ఒక పక్క బఫర్ జోన్ వస్తుంది, ఓ పక్క ఇండస్ట్రియల్ వస్తుంది, ఒక పక్క కాలనీది వస్తుంది, గవర్నమెంట్ ల్యాండు. ఈ అన్నీ కూడా దొంగ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము డీసీ గారికి ఇచ్చినాము, జోనల్ కమిషనర్ గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. వాళ్ళల్లో రిలేషను, ఈ కన్స్ట్రక్షన్ చేసే ఆయన రిలేషన్ జోనల్ కమిషనర్లో ఓ టౌన్ ప్లానింగ్లో ఒక ఆఫీసర్ అంటే ఆయన గైడెన్స్తో మొన్న పోయి కోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. మేము ఇచ్చి కూడా ఇప్పుడు దాదాపు నెలలు గడుస్తున్నది, పట్టించుకోలేదు. ఆయన స్టే తెచ్చుకునే దాకా ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తామన్నారు. క్యాన్సిల్ చేయకుండా పర్మిషన్ ఆయన స్టే తెచ్చుకునే అవకాశాలు కల్పించింది కూడా వీళ్ళేనని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా పొలిటికోస్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరామెన్ వెంకట్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.